కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్. తొమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ బీఆర్ఎస్ చెప్పడం తప్పని, 165 టీఎంసీల లభ్యత ఉందని సిడబ్ల్యూసీ చెప్పిందన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు, అధికారులు చేయాల్సిన పనులు చేయనివ్వలేదన్నారు. ఆదరబాదరాగా ప్రాజెక్టు కట్టడంతోనే ఇన్ని సమస్యలు వచ్చాయన్నారు వెదిరే శ్రీరామ్. జస్టిస్ పినాకి ఘోష్ గారిని కలవడం జరిగింది. వారితోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కూలంకషంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇంతకు ముందున్న పీవైసీ ప్రాజెక్టు, ప్రణయిత ఎల్లంపల్లి చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మడేటి దగ్గర ఉండింది. దాన్ని షిఫ్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మార్చి మేడిగడ్డకు తీసుకొని రావడం జరిగింది అప్పటి ప్రభుత్వం. జడ్జి గారితో నా డిస్కషన్లో మొట్టమొదటగా నీటి లభ్యత అటు తుమ్మడేటి దగ్గర కానీ ఇక్కడ మేడిగడ్డ దగ్గర కానీ ఎంత ఉండింది, ఆ నీటి లభ్యతకు సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఉందా, నీటి లభ్యత లేని కారణంగానే దాన్ని షిఫ్ట్ చేసిండ్రా లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా, వీటి మీద డిస్కషన్ చేయడం జరిగింది. నేను చెప్పాను వారికి, సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా ఏదైతే అప్రూవల్ ఉందో దానిలో 165 టీఎంసీల నీళ్లు తుమ్మడిహట్టి దగ్గర అవైలబుల్ ఉండింది 75% డిపెండబిలిటీ కింద. కాబట్టి నీటి లభ్యత అనేది ప్రాబ్లం కానే కాదు తుమ్మడిహట్టి విషయంలో అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. వారు అడిగారు, మరి షిఫ్ట్ చేయడం వల్ల ఇంకా వేరే ఏ రీజన్స్ ఉన్నాయి షిఫ్ట్ చేసిందని. ఇంకొక రీజను అప్పటి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఈ మహారాష్ట్రలో 3600 ఎకరాలు ముప్పు గురైతా ఉంది, అదే మేడిగడ్డ దగ్గర అయితే ముప్పు తక్కువ ఉంటుంది అని. అది కూడా ఇష్యూ కాకూడదు, ఎందుకంటే ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా కానీ పక్క రాష్ట్రంలో ముప్పు గురవడం సహజం. ఈ సహజమైన విషయాన్ని అసహజంగా చిత్రీకరించి మహారాష్ట్ర వినట్లేదు, మేము ఈ ప్రాజెక్టు కడితే కట్టలేము అనేది కరెక్ట్ వాదన కాదు. ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R పాలసీ అనేది డెవలప్ చేయాలా, దాని ప్రకారము మహారాష్ట్ర కంపెన్సేషన్ పే చేస్తే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్పుడు కూడా నేను ఉన్నాను, ఉమాభారతి గారు అప్పుడు మంత్రి ఉండే, నేను కూడా మహారాష్ట్రతో మాట్లాడి సహాయం చేస్తామని చెప్పినాము, కానీ అది కార్యరూపం దాల్చలేదు. సో ఈ 2-3 కారణాల వల్ల ఏదైతే మేడిగడ్డకు తీసుకొచ్చిందో ప్రాజెక్ట్ అది కరెక్ట్ కాదు. అక్కడ ఏది తుమ్మడేటి నుంచి మేడిగడ్డకు తీసుకొచ్చింది, తుమ్మడేటి దగ్గర నీటి లభ్యత ఉండింది, అక్కడ ప్రాజెక్ట్ కట్టుంటే బాగుండేది అని నా అభిప్రాయం తెలియజేయడం జరిగింది. దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రణయిత ఎల్లంపల్లి చేవెళ్ల ప్రాజెక్టుకు ఆ ఖర్చు పెట్టిన ఏదైతే టన్నల్స్ కానీ లేకపోతే రిజర్వాయర్స్ కానీ లేకపోతే వాటర్ కంటిన్యూటీ సిస్టమ్ కానీ కెనాల్స్ కానీ డిస్ట్రిబ్యూటరీస్ కానీ అవన్నీ కూడా మళ్ళీ కొత్త ప్రాజెక్టులో వాడలేదు. సో ఈ 12,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందనే విషయం కూడా వారి దృష్టికి తీసుకొని వచ్చిన. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ డిజైన్స్, ఈ ప్రాజెక్ట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది సిడబ్ల్యూసీ అప్రూవ్ చేసింది, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల డిజైన్లు. కాబట్టి సిడబ్ల్యూసీ ఇచ్చిన డిజైన్లు మేము కట్టినాం కాబట్టి మా తప్పేం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా జడ్జి గారికి నేను పేపర్స్తో సహా చూపెట్టాను. నార్మల్గా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి స్టేట్లో ఉంటుంది. తెలంగాణలో కూడా CDO అంటారు. వాళ్ళే ప్లాన్స్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, వాళ్ళే డిజైన్స్ తయారు చేస్తారు, వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు సెంట్రల్ వాటర్ కమిషన్కి. ఏమని, మేము ఇవన్నీ సరిగ్గా చేసినాము, రూల్స్ ప్రకారం చేసినాము, దీని ప్రకారం కనుక రూల్స్ ప్రకారం మేము చేసినాం కాబట్టి మీరు మాకు అప్రూవల్ ఇవ్వండి అంటే సిడబ్ల్యూసీ దాని డీటెయిల్స్కి వెళ్ళదు, చెక్ లిస్ట్లో చెక్ చేసుకుంటుంది, టిక్ మార్క్ పెట్టేస్తుంది. స్టేట్ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి మేము డిజైన్స్ చూడాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్లైన్స్లో ఉన్నాయి. ఇది ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాజెక్టుకి ఇదే రూల్స్ ఉంటాయి. సో కాబట్టి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ప్లానింగ్, ఇన్వెస్టిగేషను, డిజైన్స్, మోడలింగ్ ఇవన్నీ కూడా స్టేట్ CDO చేసింది. సిడబ్ల్యూసీ చేయలేదు, సిడబ్ల్యూసీ అప్రూవల్ ఇవ్వలేదు. సిడబ్ల్యూసీ చేసింది అప్రూవల్ ఏమిచ్చిందంటే, నీటి లభ్యత ఉంది 195 టీఎంసీలు, హైడ్రాలజీ క్లియరెన్స్ అంటారు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ అప్రూవల్ ఉంది, వేరే రాష్ట్రాలతోటి పంచాయతీ లేదనేది. ఇది సిడబ్ల్యూసీ బాధ్యత, అది ఇచ్చింది సిడబ్ల్యూసీ. అదే విషయం జడ్జి గారికి చెప్పాను. ఇకపోతే ఈ మేడిగడ్డ ఎపిసోడ్ జరిగినాక సుందిల్ల, అన్నారం బ్యారేజెస్ ఏదైతే ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాయో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్స్ మీద కూడా చర్చించడం జరిగింది.
1 నవంబర్కు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారము అసలు ఈ వేరియస్ స్టేజెస్ ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, సర్వే, ఇన్వెస్టిగేషన్, మోడలింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా గాడి తప్పినాయి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకళ్ళు చేయాల్సిన పని తర్వాత ఇంకోళ్ళు చేయాల్సింది వెనకది ముందు వెనక జరిగింది. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది. ముందు డిపిఆర్ ప్రిపేర్ అయ్యి తర్వాత కన్స్ట్రక్షన్ కావాలా, తర్వాత వీటన్నిటిలో క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు. ఇదంతా ఎన్డీఏసీ ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో ఉంది, 1 నవంబర్కి ఇచ్చిన కమిటీ రిపోర్ట్లో. దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏసీ కోరడం జరిగింది. ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్ కరెక్ట్గా చేసి ఈ లోపాలు ఏవో ఉన్నాయో ఐడెంటిఫై చేయండి అని చెప్పడం జరిగింది.